ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా ఈ యొక్క ధనవంతుల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం సార్. ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్యుడు అసామాన్యుడుగా మారేటటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ సానా నారాయణ రెడ్డి గారు మన కోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్. ఈ ఫామ్ ల్యాండ్స్ 2015లో జీవో రావడం జరిగింది. 2015లో జీవో వస్తే ఈ 2015 టు 2018 వరకు అందరూ కూడా దీనికి ఫామ్ ల్యాండ్ వ్యవస్థకి గవర్నమెంట్ కి అప్పీల్ పెట్టుకోవడం, 2018లో ఎస్టాబ్లిష్ కావడం. ఆ ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందో అప్పుడు 50 ఎకరాలతో సానా నారాయణ రెడ్డి గారు ఈ యొక్క ఫామ్ ల్యాండ్ వ్యవస్థను స్టార్ట్ చేయడం. కొంచెం స్టార్టింగ్ లో బిజినెస్ ఏదైనా కూడా కొంచెం అవకతవకల్లో సేలు అనేది రాకపోవడం అనేది, అవగాహన లేకపోవడం అనేది జరగడం వల్ల ఒక 2 సంవత్సరాలు మనకి 50 ఎకరాల్లోకి పట్టిన. ఆ తర్వాత ఇప్పటి వరకు 20 వెంచర్లు, 2000 ఎకరాలు వెనకకు మళ్ళీ చూడకుండా అడ్వాన్స్ బుకింగ్ లోనే 200 ఎకరాలు వితిన్ 2 days లో క్లోజ్ చేసినటువంటి చరిత్ర మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ సార్. ప్రపంచంలో ఎక్కడ పెరిగినటువంటి ఎర్రచందనం అనేది మనకు ఒక డాట్ ప్లేస్ లో ఈ యొక్క ఏపీలో 4 జిల్లాల్లోనే పండడం అనేది, ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో నల్లమల శేషాచలం అడవులను ఆనుకొని ఆ శేషాచలం వెంకటేశ్వర స్వామి మహత్యమో ఏమో గాని అలాంటి అవకాశము, అలాంటి వాతావరణము, అలాంటి భూసాయలు మనకి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడనే ఎర్రచందనం అనేది పండుతుంది. ప్రపంచంలో ఎక్కడ పండదు, సో ఇక్కడనే పండుతుంది. కాబట్టి దీనికి ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి వాల్యుయేషన్స్ అనేటివి ఉన్నాయి. సుమారుగా 2.5 కోట్లు ఒక టన్ను పలికేటటువంటి రెడ్ శాండల్ ను మనం పండించడం అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ రెడీ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క పర్మిషన్ కూడా ఇక్కడి నుంచి ప్రతి లైసెన్స్ కూడా తీసుకున్న తర్వాత ఇందులో ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ను నేనొక్కడిని ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు వేసుకుంటే సానా నారాయణ రెడ్డి గారు కోటీశ్వరుడు అయ్యేటటువంటి అవకాశం అయితే ఇక్కడ అద్భుతంగా ఉంది. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో మనందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని లక్షల మందిని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి సానా నారాయణ రెడ్డి గారికి భూమిని నమ్మాడు, ఈ యొక్క ప్రకృతిని నమ్మాడు. భూమిని నమ్మిన వాడు, ప్రకృతిని నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోరు సార్. ఇందులో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా అందరినీ కోటీశ్వరులు చేయాలి, కొన్ని లక్షల మందిని కోటీశ్వరులు చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో అదే అతనికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం నేచర్కి ఏది ఇస్తామో మనకి అదే వస్తుంది రిటర్న్. సో ఇవాళ నేచర్ కు సంబంధించి ఒక మనిషి బ్రతకాలంటే 5 చెట్ల ఆక్సిజన్ అవసరం సార్. సో ఇవాళ మనం ఎన్ని చెట్లు నాటుతున్నాం, చెట్లు నాటే పరిస్థితి మనకు ఎవరికి కూడా లేదు. సో ఇక్కడ మనం ఒక 5 ఎకరా తీసుకుంటే 100 చెట్లు మనకు రావడం అనేది జరుగుతుంది. మన ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి, 5గురికి 25 చెట్లు మనకు ఈ ఆక్సిజన్ పోయినా 75 చెట్లు మనం నేచర్కి ఇస్తున్నాం. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు అందరికి కూడా కావాల్సినటువంటి ఆక్సిజన్ ను మనము ఒక 75 చెట్లను మనము వేరే వాళ్ళకు కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి ఏదైతే ఇస్తే వస్తుంది అనే ఉద్దేశంతో ఏదైనా మనం చేసే సిస్టమ్ వర్క్ చేస్తుంది సార్. మనం ఏదైనా ఇవ్వాలి, ఇస్తే మనకు వస్తుంది 100%. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, మనం సమయాన్ని ఇస్తున్నాము, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు వచ్చేటటువంటి క్రాప్ ఏదైతే ఉంటుందో 10 to 12 years లో 100% వచ్చిన దాంట్లో 50-50 మెయింటెనెన్స్ అంతా కూడా మేమే చేస్తాం. వచ్చిన ప్రాఫిట్ లో మాత్రం 50% ఖచ్చితంగా కస్టమర్ కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సపోజ్ ఒక ఎకరాకి 8 కోట్లు వచ్చింది అనుకోండి, అర ఎకరాకి 2 కోట్లు, పావు ఎకరాకి ₹1 మాత్రం 100% వచ్చే అవకాశం ఉంది సార్. ఒక చెట్టు 100 కిలోలు వస్తేనే మనకి ఈ రకమైనటువంటి రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది. ఒక చెట్టు 18 నుంచి 20 ఫీట్ల హైట్ 100 డయా వచ్చినప్పుడు మన క్రాప్ అనేది కట్ చేయడం జరుగుతుంది సార్. ఈ క్రాప్ కట్ చేసినప్పుడు అప్రాక్సిమేట్ గా మనకు 300 నుంచి 500 అబోనే మనకు రావడం అనేది జరుగుతుంది. సో మనం అంత చెప్పట్లేదు, మనం చెట్టుకు 100 కిలోలు వేసుకుంటేనే మనకి ఎకరాకు వచ్చేది 8 కోట్లు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇవాళ సామాన్యుడు అసామాన్యుడుగా మారేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా 5 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% కోటీశ్వరులు అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇక్కడ 100% ఉంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఇవాళ 20th వెంచర్ లాంచింగ్ ఉంది. లాంచింగ్ 2 days అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యి 50% ఆల్మోస్ట్ 50-60% ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది సార్. సో అలాంటి తరుణంలో ఈ రోజు మనం లాంచింగ్ కి వెళ్లే తరుణంలో ఈ 4th వెంచర్ విజిట్, డెవలప్మెంట్ వెంచర్ ఎలా ఉంటది అనే ఉద్దేశంతో మీరందరూ కూడా చూస్తే రేపు భవిష్యత్తులో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది, ఇవాళ మీరు ప్లాట్ కొనాలంటే మీకు డెవలప్మెంట్ కనవాలి సార్.
20 years మనకు 20 వెంచర్స్ బిఫోర్ మనము ఇక్కడ మార్కెటింగ్ చేసినప్పుడు ఇక్కడ ఖాళీ ప్లేస్ మాత్రమే ఉంది, ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి చెట్లు లేవు. అలాంటి పరిస్థితుల్నే మనము 100 నుంచి 200 ఎకరాలు ప్రతి వెంచర్ లో కూడా అమ్మడం అనేది జరిగింది. ఇవాళ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, మనం లైవ్ లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 100% మీకైతే ఇక్కడ రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం 100% ఉంది సార్. మీరు ఒక చెట్టుకు మనకు 500 నుంచి 1000 కిలోలు వచ్చే అవకాశం ఉంది. మనం అంత చెప్పట్లేదు, మనం 100 కిలోలే చెప్తున్నాం చెట్టుకు. ఆ గవర్నమెంట్ రేట్ నిర్ణయించిన రేటు కూడా సి గ్రేడ్ అని అంటే 21 lakhs వస్తుంది. 21 lakhs ఇంటూ 100 చెట్లు అని అంటే మనకు 10 టన్నులు వస్తుంది. 10 టన్నులు ఇంటూ 21 lakhs మనకు ఖచ్చితంగా 2 కోట్లు వచ్చే అవకాశం ఉంది. 1 కోటి రూపాయలు మెయింటెనెన్స్ చేసినందుకు మేము తీసుకుంటాము, కంపెనీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు వచ్చేటటువంటి జీరో మెయింటెనెన్స్ లో మనకు 1 కోటి రూపాయలు వైట్ మనీ కింద మనకు అకౌంట్ లో పడేటటువంటి అవకాశం అయితే అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు 1000 గజాలకు అంటే పావు ఎకరా అంటే 1064 గజాలకు 1064 గజాలకు 100 చెట్టుకు 100 కిలోలు వేసుకున్నా మనకు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సో అంటే దాని పైబడే వస్తుంది. ఒకవేళ రేటు పెరిగినా మనకి రిటర్న్స్ పెరుగుతాయి. ఒకసారి చెట్టు పెడితే 3 సార్లు పంట వస్తుంది. ఎవ్రీ 10 years కు చెట్టుని ఇక్కడ కట్ చేయడం అనేది జరిగితే అక్కడి నుంచి మళ్ళీ మొలకలు పిలకలు వస్తాయి. అక్కడి నుంచి ఒక స్టెమ్, మెయిన్ స్టెమ్ అనేది ఉంచేసి మిగతాదంతా కూడా తీసేయడం జరుగుతుంది. అది 10 సంవత్సరాల్లో మళ్ళీ గ్రోత్ అయ్యి మళ్ళీ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ సెకండ్ క్రాప్ 20 సంవత్సరాలకు వస్తే థర్డ్ క్రాప్ 30 సంవత్సరాలు. అంటే ఒకసారి చెట్టు పెడితే 3 సార్లు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రేటు పెరిగినా మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ వాల్యుయేషన్ కూడా ఖచ్చితంగా మనం ఒక 10 లక్షలు పెడితే ఒక 10 సంవత్సరాలలో 30 లక్షలు అయ్యేటటువంటి అవకాశం ఉంది సార్. సో ఏది ఏమైనా కానీ 5-6 రకాలుగా మనకు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నది. కాబట్టి ఇవాళ కష్టపడి రూపాయి సంపాదించి మన పిల్లల భవిష్యత్తుకు మనం దాచిపెట్టినటువంటి రూపాయిని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనకు 100% రిటర్న్స్ వచ్చే అద్భుతమైన అవకాశము మన భూమి మనకు ఉండగానే ఈ చెట్లపై వచ్చేటటువంటి ఇన్కమే ఎకరాకి 8 కోట్లు, 4 కోట్లు కంపెనీ తీసుకుంటుంది, 4 కోట్లు కస్టమర్కి ఇస్తారు. కాబట్టి అలాంటి అవకాశం ఉన్న ప్లేస్ లో మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కూడా కోటీశ్వర్లు కావాలనేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. 100% రిటర్న్స్ వస్తాయి. 100% మీ పల్లెల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఒక సామాన్యుడు అసామాన్యుడుగా మారాలనంటే 100% ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశం ఉంది సార్. డాక్యుమెంటేషన్ పరంగా కూడా 100% మనకు లీగల్ గా చెట్లను రిజిస్ట్రేషన్ చేసి మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లకు 300 డాక్యుమెంట్ ఛార్జ్ తీసుకొని చెట్లకు ట్యాక్స్ తీసుకొని మనకు డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం సాయిల్ టెస్ట్, మనం ఇక్కడ పంట పండుతుంది అంటే చెట్టు పెరుగుతుంది మళ్ళీ ఇందులో హార్డ్వుడ్ వస్తుందా అని ఎవరు చెప్తారంటే సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యూఢిల్లీ, రాజేంద్ర నగర్, ప్రకాశం డిస్టిక్, సెంట్రల్ స్టేట్ డిస్టిక్ వాళ్ళు 7 ఫీట్ల మట్టిని తీసుకుపోయి సాయిల్ టెస్ట్ చేసి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ రెడ్ శాండిల్ అంటేనే మనం ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ల్యాండ్ కూడా మన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవ్రీ మంత్ 3 నెలల్లో 6 సార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పేపర్ కటింగ్ ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చి వాళ్ళంతా సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి ల్యాండ్, క్లియర్ ల్యాండ్ అని చెప్పేసి మనకు నోటీస్ సర్టిఫికేట్ ఇస్తేనే మన ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ లింక్ డాక్యుమెంట్ పరంగా 32 years లింక్ డాక్యుమెంట్ ఇస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పాస్బుక్ ఇస్తారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాయిల్ టెస్ట్. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగము ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా మనకు క్రాప్ కట్ చేసి వేడి చేసి ప్రతిదీ కూడా మనకు మనకు వచ్చే రూపాయి మన అకౌంట్ లో పడే విధంగా ఇదంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతుంది. కాబట్టి ఎక్కడ మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మ్యూచువల్ అగ్రిమెంట్స్ డాక్యుమెంట్ కూడా మనకు 10 to 12 years తర్వాత వచ్చేటటువంటి పంటలో 50% మీకు 50% మాకు అని చెప్పేసి తెల్ల పేపర్ మీదనో బాండ్ పేపర్ మీదనో రాసియట్లేదు. 100% లీగల్ గా సబ్ రిజిస్టార్ల రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంటే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఈ రకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, పాస్బుక్, ఎంఓయూ కూడా రిజిస్ట్రేషన్ 4 రకాలైన డాక్యుమెంట్లు మనం తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో పెట్టి మనం నిర్మలంగా నిద్రపోయినా కూడా చెట్టు నిద్రపోస్తారు, తెల్లారితో పొద్దు ముక్తుంది. 10 నుంచి 12 సంవత్సరం మనకు క్రాప్ అనేది చేతికి వస్తుంది సార్. ఇది మాత్రం 100% నమ్మాలి. ఇక్కడ డెవలప్మెంట్ చూడండి, అక్కడ డాక్యుమెంట్ చూడండి, కంపెనీ ప్రొఫైల్ చూడండి, ఎక్కడ చూసినా మనకు మంచి రిటర్న్స్ కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ భయపడవలసిన అవసరం లేదు. ఇవాళ మనం పెట్టిన రూపాయి వస్తుందో రాదో అనేటటువంటి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సార్.
కష్టపడి సంపాదించిన రూపాయి మన పిల్లల భవిష్యత్తుకు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ నమ్మకము నాణ్యత ఉన్నటువంటి ప్లేస్ నవ్యస్వామి ప్రాజెక్ట్స్ 100% ఇక్కడ మీరు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 100% మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి, కోటీశ్వర్లు అవ్వండి. మీరు రైతులు రాజులు 100% ఇక్కడ రిటర్న్స్ అనేది రావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఇది సత్యం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈఎంఐ బ్యాంక్ లోన్స్